ఎప్పుడైతే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సప్లై చేస్తున్నటువంటి ఏఆర్ డైరీకి చెందినటువంటి నెయ్యి కల్తీ జరిగింది అని చెప్పి ప్రకటించారు. అంటే ఆయన పర్టికులర్గా ఈ డైరీ అని ఆయన చెప్పకపోయినప్పటికీ కూడా సో తర్వాత ఆయన చేసినటువంటి ఆరోపణలు అవకతవకలు జరిగాయని, దీంట్లో జంతువులకు సంబంధించినటువంటి నూనెలు వాడారు, కొవ్వు వాడారు అనేది ఆయన చేసినటువంటి ప్రకటన. తర్వాత టీటీడీ బోర్డు చేసినటువంటి ప్రకటనలు, అలాగే డైరీ నుంచి వచ్చినటువంటి ల్యాబ్ రిపోర్ట్లు, ఫైనల్గా ఎవరి దగ్గర నెయ్యి కొన్నారనే దానికి వచ్చినటువంటి వివరణ. సో దీంతో ఈ ఏఆర్ డైరీ అనేది తమిళనాడుకు చెందినటువంటి డైరీ. ఇది తమిళనాడు రాష్ట్రంలో కూడా చాలా దేవాలయాలకు ఈ డైరీ నుంచే నెయ్యి సప్లై అవుతుంది. దీంతో తమిళనాడు ఫుడ్ సేఫ్టీ అధికారులు అప్రమత్తమైనట్లుగా తెలుస్తుంది. ఏఆర్ డైరీకి చెందినటువంటి అవుట్లెట్లలో కొన్ని ఏఆర్ డైరీ కేంద్రాలలో ఈ ఫుడ్కి సంబంధించినటువంటి వాటిని పాలు కావచ్చు, పాల పదార్థాలు కావచ్చు, అలాగే నెయ్యి, ఈ శాంపిల్స్ అన్నింటినీ కూడా ల్యాబ్కి తీసుకువెళ్ళి టెస్టులు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. దీంతో పాటుగా వివిధ దేవాలయాల్లో ప్రసాదాలను కూడా ప్రస్తుతం నిలిపివేసినట్లుగా సమాచారం. అయితే ఇదే నెయ్యిని పళని ప్రముఖ దేవాలయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చెందినటువంటి ప్రముఖమైనటువంటి 7 పుణ్యక్షేత్రాల్లో పళని సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం ఒకటి. సో ఈ ఆలయంలోని పంచామృతం తయారీలో ఇదే నెయ్యి ఉపయోగిస్తారు అని చెప్పి భక్తులలో చర్చ నడుస్తున్నటువంటి నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నెయ్యిని వాడట్లేదు కాబట్టి భక్తులు ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు, ఇవన్నీ కేవలం ప్రచారాలు మాత్రమే, ఎటువంటి అవకతవకలు డైరీలో జరిగినట్లుగా మేము గుర్తించలేదు అని చెప్పి తమిళనాడు ప్రభుత్వం ఒక క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. మరి ఏం జరుగుతుందనేది చూడాలి.